ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొగాకు రైతులతో మాట్లాడారు. ఆయన పొగాకు బోర్డు అధికారులతో కూడా మాట్లాడారు. మార్క్ఫెడ్ ని తక్షణం రంగంలోకి దించాలి, పొగాకు కొనుగోలు చేయాలి అని కోరారు. పొగాకు రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా హెచ్చరించారు. మా కరెస్పాండెంట్ రవీందర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. రవీందర్, చెప్పండి, రైతుల కష్టాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలోలానే మార్క్ఫెడ్ ని రంగంలోకి దించాలి, పొగాకు రైతులకు గిట్టుబాటు వచ్చేలా చర్యలు తీసుకోవాలి, లేదంటే ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరించారు. మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి రవీందర్? ఖచ్చితంగా బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నటువంటి పొగాకు బోర్డుని సందర్శించారు. అట్లాగే ఇక్కడ గిట్టుబాటు ధరలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రధానంగా గడిచిన 4 నెలలుగా అంటే వేలం కేంద్రాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కనీసంగా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రతి పొగాకు రైతు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అది కాకుండా అంటే ఈ 2 పొగాకు రైతులు కాకుండా ఇతర పంటలు సాగు చేసినటువంటి మరొక 5 కలిపి మొత్తం ఈ ఏడాది కాలంలోనే ప్రకాశం జిల్లాలో ఏకంగా 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో పొగాకు రైతులు ఉన్నారు. ఆ 2 కూడా కేవలం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అప్పుల పాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవతల వేరే తలెత్తుకునే పరిస్థితి లేకుండా చేసింది గవర్నమెంట్ అంటూ ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక మంది వైఎస్ జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు మీరు వస్తున్నారన్న కారణంతో 220 రూపాయల వరకు మినిమం ప్రైస్ వేయటం జరిగింది ఒక కిలోకి పొగాకి. కానీ రోజు అయితే కనీసం 180 రూపాయలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి లేదంటూ కూడా రైతులు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి అధికారులను కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని అడిగినప్పుడు ఇతర ప్రాంతాలు అంటే ఇతర దేశాల్లో బ్రెజిల్లో కానీ అట్లాగే టాంజానియా మరొక దేశంలో కూడా పొగాకు ఈసారి ఎక్కువగా పండింది. కాబట్టి అటు నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్న కారణంగా మన దేశం నుంచి ఎగుమతులు లేవు, దాంతో దిగుబడి ధరలు తగ్గిపోయాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కూడా 320 రూపాయల పైగా కొనుగోలు చేస్తుంటే ఈ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొనుగోలు చేయటం లేదు అని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేక అధికారులు కూడా నీళ్లు నమ్మినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కావాలనే కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి దళారులు అందరూ కొమ్మక్కై సిండికేట్ అయ్యి రైతులను పట్టించుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పొగాకు బోర్డు పరిధిలో దాదాపు 32 మంది 32 కంపెనీలు ఇక్కడ ఆ పేర్లు రిజిస్టర్ చేసుకునే 32 కంపెనీల ద్వారా ఈ పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తే మాత్రం కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు తప్ప మిగతా కంపెనీలు ఇక్కడికి రావడం లేదు. దీనికి కారణం సిండికేట్ అవ్వడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు జగన్ దృష్టికి రైతులు కూడా తీసుకొచ్చారు. ఈ పైగా ప్రతిరోజు 180 రూపాయల కంటే ఎక్కువ పరిస్థితి లేదు కొనుగోలు చేయడానికి. కానీ ఈరోజు మాత్రం 220 రూపాయల వరకు వేశారని కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా జగన్కి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అల్టిమేటం జారీ చేశారు జగన్. ఖచ్చితంగా యావరేజ్న 280 రూపాయలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాల్సిందే, మార్కెట్ని రంగంలోకి దించాల్సిందే అంటూ కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా జగన్ చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కేవలం పొగాకు అని మాత్రమే కాదు, మిరప తీసుకున్నా, వరి తీసుకున్నా, ఏ పంట అయినా, ఏ రైతైనా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాంతం మారుతోందంటే రైతుల సమస్యలు మాత్రం అలానే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఎందుకనో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది రైతుల వ్యవహారంలోని. చాలా మంది రైతులు మీతో మాట్లాడుతూ కూడా చెప్పారు, వాళ్ళకి రుణం అన్నారు, దానికి సంబంధించి సబ్సిడీ రాలేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా సరైన టైంకి పడలేదని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పోయింది. ఈరోజు ఇక్కడ పొగాకు రైతులు చాలామంది ఇక్కడ చెప్పారు. కానీ అంతకుముందు హెలిప్యాడ్ దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ పొగాకు బోర్డు దగ్గరకు వచ్చే మధ్యలో కూడా చాలామంది రైతులు ఇక్కడ కనిపించారు. ఈ ప్రకాశం జిల్లాలో అందున ఇక్కడ ఆ పశ్చిమ ప్రకాశం ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఇక్కడ కాస్త కరువు ఎక్కువ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎక్కువగా పొగాకు పండిస్తారు. అది కాకుండా ఆ కంది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పత్తి కూడా పండిస్తుంటారు. కానీ దాని తాలూకు ఆ పంటలు పండించినటువంటి రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో వాళ్ళందరూ కూడా దారి పొడవున వైఎస్ జగన్ దృష్టి తీసుకొచ్చారు. నిన్న తాడేపల్లిలోనే ఆయన కార్యాలయం దగ్గర కూడా పశ్చిమ గోదావరికి సంబంధించి కొంతమంది పామాయిల్ రైతులు, కోకో రైతులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ తాము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు జగన్ దృష్టి తీసుకొచ్చారు. అంతకుముందు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ధాన్యం రైతులు కూడా అక్కడికి వచ్చి పరిస్థితిని తెలియజేశారు. వర్షాల కారణంగా తెలిసినటువంటి ధాన్యానికి సంబంధించి కనీసం గింజ కూడా కొనలేదు, దీంతో మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కొంతమంది రైతులు చెప్తే, అంతకుముందు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తాలూకు ఇంతవరకు కూడా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఎప్పుడో ఫిబ్రవరిలో కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, అసలు ప్రభుత్వమే పట్టించుకోవట్లేదంటూ కూడా ఆందోళన చెందినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రైతులకి పెట్టుబడి అవసరం చాలా ఉంటుంది, కానీ ప్రభుత్వం వైపు నుంచి వేస్తామని చెప్పి పెట్టుబడి నిధులు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అన్నదాత సుఖీబాబు పేరుతో వేస్తా ఉన్నటువంటి డబ్బులు ఇంతవరకు వేయలేదు. పైపెచ్చు దానికి 3 దఫాలుగా వేస్తామని చెప్తున్నారు. ఆ 3 దఫాలైనా ఎప్పుడు వేస్తారంటే దానికి సమాధానం లేదు. అంటే రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, గాలి కొదిలేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ ఒక్కేడాదిలోనే ప్రకాశం జిల్లాలోనే 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పుడు కూడా ఆ రైతుల కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక అధికారి రాలేదు, ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు ప్రభుత్వం కనీసం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏదైనా నష్టపరిహారం ప్రకటించిందా అంటే అది కూడా లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితి మళ్ళీ తలెత్తింది. సంవత్సరం క్రితం వరకు రైతులు అంటే రాజులా బతికారు, కానీ ఇప్పుడు మళ్ళీ అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి అత్యంత దారుణంగా దుర్భరంగా ఉందనేది 7 రైతుల ఆత్మహత్యల ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పొగాకు రైతులతో ఒక్కరితో మాట్లాడినా సరే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పారు. ఒక్కొక్క ఎకరా పొగాకు సాగు చేయాలంటే కనీసం 2 లక్షల రూపాయల పైగా పెట్టుబడి అవుతుంది, కానీ చేతికి వచ్చేసరికి చూస్తే కేవలం 1,10,000 1,20,000 మించి కూడా రావట్లేదు అని చెప్తున్నారు. అది కాకుండా కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత ఇంకా ఎక్కువ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. సో పెట్టిన పెట్టుబడులు చేతి రావట్లేదు, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, గవర్నమెంట్ కొంత నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఎలాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఆ నిధి ద్వారా కొనుగోలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి, కానీ కనీసం ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం చేయకపోవటాన్ని వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా స్పందించాలి, ఖచ్చితంగా రైతులందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్తూనే పొగాకు సంబంధించి మార్కెట్ని వెంటనే రంగంలో దించి ఇదే ఆ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించాలని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని ఒక హెచ్చరికలు జారీ చేశారు. మిగతా ధాన్యం కానీ కోకో కానీ పామాయిల్ కానీ ఇట్లాంటి పంటలు పండించినటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిందని చాలా స్పష్టంగా జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితుంది. రవీందర్, థ్యాంక్ యూ.